మనల్ని వాళ్ళు ఫాలో చేశారు. ఇమ్రాన్ పోలీస్ We want Imran alive, Khan! నేను వద్దుంటున్నా ఎందుకు కలుస్తున్నావు? వీడు తప్పించుకోవడానికి వీల్లేదు సార్. షటప్! డ్రామాలు ఆడుకో. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సార్, నా పై ఆఫీసర్ కదా మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే నేను చూస్తుండలేను సార్. గో టు హెల్. నిన్న అసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇది నా జోన్ సార్. ఇమ్రాన్ ఇక్కడికి వచ్చాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వచ్చాను. మీ వల్లే వాడు ఎస్కేప్ అయ్యాడు. వాడు కాదు, ఇంకెంతో కాలం నువ్వు ఎస్కేప్ కాలేవు. మైండెడ్. శివాజీ సార్, టోటల్ రౌండ్స్ రిపోర్ట్ నాకు కావాలి. ఓకే సార్. ఇదేం ఫస్ట్ టైం కాదు సార్. నా లైఫ్ రిస్క్ చేసి హిట్ లిస్ట్ లో ఉన్న టెర్రరిస్టులు అందరినీ టోటల్ గా ఏరేస్తాయి. డిఐజీ గారు, డిపార్ట్మెంట్, గవర్నమెంట్, నేషనల్ మీడియా అందరూ అప్రిషియేట్ చేశారు సార్. ఒక్క రణధీర్ గారు తప్ప. ఏమైందా మీకు? అసలు ఎటువంటి ఆఫీసర్స్ మీరిద్దరు? జస్ట్ ఒక్క సెకండ్ వాడు దొరికేవాడు సార్. కానీ లాస్ట్ మినిట్ లో నన్ను ఎందుకు ఆపాడో అర్థం కావడం లేదు సార్. మీరే చెప్పండి సార్. నలుగురు ముందు నా గన్ లాక్కుంటే ఎంత అవమానంగా ఉంటుందో మీరే చెప్పండి సార్. ఏదైనా ఉంటే మీకు రిపోర్ట్ చేయాలి, కానీ నన్ను ఆపడానికి ఆయనెవరు సార్? నేను ఆ జోన్ ఏసీపీని సార్. నాకు కొన్ని పవర్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా నా బాసల పెత్తనం చెలాయించాలని చూస్తే నేను ఊరుకోను సార్. చెప్పండి సార్, నేను చేసింది తప్ప కాదు, క్రైమ్. మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ రంధీర్. సార్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇమ్రాన్ శంషేర్ అని నేనే చెప్పాను. ఎస్, చెప్పింది నువ్వే, వాడిని తయారు చేసింది కూడా నువ్వే. ముందు మీరిద్దరు కూర్చుంటారా? సార్, ఏది పడితే అది ఇలా ఎవిడెన్స్ లేకుండా అది ఉంటే ఈ పాటకి నీకు చిప్పకూడే. కంట్రోల్ యువర్ సెల్ఫ్ మిస్టర్ రంధీర్. సార్ సార్, వీడి గుట్టు తెలిసిపోతుందని మన సీనియర్ ఆఫీసర్నే చంపేశాడు. నేనా సార్? ఏంటి సార్ అది? మీ ముందు ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడకు. లొంగిపోదామని వచ్చిన తీవ్రవాదుల్ని క్రిమినల్స్ గా మార్చి ఎన్నో దారుణాలు చేశావు. జిల్లా ఎస్పీ అయిన నా పైన అటాక్ చేసి చివరికి అవన్నీ సాగక మకాం ఎత్తేశావు. చాలా ఇంకా అయిపోమంటావా? నీ జాతకం అది సార్. ఇప్పుడు అర్థమైంది నా పైన ఎందుకు ఇంత కక్ష పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి పర్సనల్ గా నా పైన ఏదో మనసులో పెట్టుకుని ఇక్కడికి వచ్చినా కూడా నన్నే టార్గెట్ చేస్తున్నాడంటే మీరే ఆలోచించండి సార్. డోంట్ థింక్ యువర్ టూ స్మార్ట్. వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ మిస్టర్ రంధీర్? నీ యూనిఫామ్ అడ్డు పెట్టుకొని నువ్వు చేస్తున్నా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ క్రైమ్ నాకు ఇప్పుడు తెలుసు. నీ ముంబై డీల్ తో సహా. నీలాంటి ఇంటి దొంగల్ని ఎవిడెన్స్ లేకుండా ఏరి పారేయాల్సిన టైం వచ్చింది. యు ఆర్ ఫినిష్డ్. స్టాప్ ఇట్ ఐ సే. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. రోజులు లెక్క పెట్టుకో, ఊచలు లెక్క పెట్టడానికి. ఐఎమ్ సారీ సార్, మీకు తెలుసు నేనేంటో.
నాకు జస్ట్ 2 డేస్ టైం ఇవ్వండి సార్. టాప్ టెర్రరిస్ట్లనే ఫినిష్ చేశాను. వీడంతా See, Ravikant, we all are responsible officers. Don't forget that. Be on the job. But just 48 hours only. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే బావా మన వరంగల్ డిఎస్పి అర్జెంట్ అంట. ఏదో పర్సనల్ మ్యాటర్ అంటేను. మళ్ళీ వస్తావా? పిలు. డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను. అదే మీ బ్యాంక్ మ్యాటర్. మీ బ్యాంక్ డబ్బు గురించి షంషేర్ బెదిరించిన విషయం మాకు తెలిసిన మరుక్షణం మీ హెడ్ ఆఫీస్ మీద అటాక్ చేసింది నేనే. ఆ బ్యాంక్ మీదే అని తెలియగానే మీతో గొడవ ఎందుకని ఆ డాక్యుమెంట్స్ అన్ని నా వద్దే భద్రంగా దాచాను. కానీ ఏం చేస్తాను, దాంతో నాకు ఇప్పుడు పని పడింది. మీరేం కంగారు పడద్దు. చాలా చిన్న ఫేవర్. నా చేయి దాటిపోయి మీ వద్దకొచ్చా. మిమ్మల్ని నష్టపరిచి అవమానించిన వాడే ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. మీ పైన నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఆ డాక్యుమెంట్స్ నాకు చిత్తు కాగితాలతో సమానం. బట్ వాడు మాత్రం నాకు కావాలి. వాళ్ళు ఇళ్ళనేమి కానీ తమ్మి, అందరికీ నువ్వు కావాలి. పోలీసులకైతేనేమి, అదే నీకు దోకా ఇచ్చిండే నీ బాస్ రవికాంత్ అయితే ఏంది, అంతెందుకు మాకు బి నువ్వే కావాలి. ఠీకే, కానీ మినిస్టర్ भी రావాలి. సరే. చూడు శంషేర్, జరిగింది మర్చిపో. ఇప్పుడు అందరి టార్గెట్ నువ్వే. నీకు మా అవసరం మాకంటే నీకే ఎక్కువంది. అందుకని ఈ బచ్చన కొడుకుతో మాటలేంటి మామా? చంపి పారేయక చూడు చూడు ఎంత పొగరుంది. గట్టిలేక మన దగ్గర వచ్చాడు, లేకపోతే వీడెప్పుడు రావాలి? ఉచ్చగంతో మాట్లాడరా, లేపేరా వీడిని సింపుల్ గా చంపితే ఎలా నాన్న? ఏయ్! నీ మీద భరోసాతో ఏడుకొస్తే నువ్వు మా అమ్మ పండితి.
శివాజీ సిల్వర్ కలర్ కాలేజ్ లో కాంతి ఎస్కేప్ అవుతున్నాడు సార్. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. Catch him! ఓకే సార్. పోయాడు. సార్ మీకు ఇంకేం ప్రాబ్లం లేదు సార్. ఎందుకు లేదు? నువ్వు ఇంకా బతికే ఉన్నావు కదా. చూడండి సార్, చూడండి. తన టీంతో కలిసి ఇమ్రాన్ శవాన్ని మాయం చేసి నన్ను ఇరికించాలని ఎలా ప్లాన్ చేశాడు సార్. రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఇంత దారుణంగా
నన్నంతా ప్రీ ప్లాన్ గా ఫినిష్ చేయాలని సాక్ష్యాల్ని తారుమారు చేశారు సార్. ఎందుకంత ఆవేశం? సాక్ష్యాలు ఉన్నాయి కదా. సాక్ష్యాలా? ఉంటే చూపమనండి సార్. టీ నీ దగ్గర ఉంది కదా. నా దగ్గర? నా సెల్ ఫోన్ ఫోన్లోనా? అది నీ ఫోన్. నా దగ్గర ఎక్కడ? రణధీర్, పోలీసు ఎలా ఉండాలో నువ్వు చెప్పావు, ఎలా ఉండకూడదో వీడు చూపించాడు. బ్రతికుండడం ఇప్పుడు నీకు ఎంత నరకమో నేను నీకు చూపిస్తాను.